కొత్తగా అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ఆడపిల్లల పెళ్లి ఖర్చులకు 1,00,000 ఆర్థిక సాయంతో పాటు తులం బంగారం ఇవ్వడానికి రెడీ అవుతుంది. తాజాగా దీనిపై కీలక సమాచారం బయటకు వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని గత ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేరిట పేదింటి ఆడపిల్లల పెళ్లికి ఆర్థిక సహాయం అందించిన విషయం తెలిసిందే. పేద కుటుంబాల్లోని తల్లిదండ్రులకు పెళ్లి ఖర్చులకు 1,00,000 రూపాయలు వారి అకౌంట్లలో జమ చేసేవారు. ఈ నేపథ్యంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ఆడపిల్లల పెళ్లి ఖర్చులకు 1,00,000 ఆర్థిక సాయంతో పాటు తులం బంగారం ఇవ్వడానికి రెడీగా ఉంది. తాము అధికారంలోకి వస్తే పెళ్లి కానుకగా ఆర్థిక సాయంతో పాటు బంగారం కూడా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఆ దిశగా అడుగులేస్తుంది. త్వరలోనే 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారాన్ని అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకం కింద సాయం అందుతుందని, పేదల సంక్షేమం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతుందని అంటున్నారు. ప్రస్తుతం ఈ పథకం కింద అమలు, విధి విధానాల రూపకల్పన జరుగుతుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రజా సంక్షేమం పైనే పూర్తి ఫోకస్ పెట్టిన సీఎం ఆడబిడ్డలకు ఈ వరం ఇవ్వడానికి సిద్ధమయ్యారని అంటున్నారు. మరో నెల రోజుల్లోనే ఈ పథకాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందట. అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు సదుపాయంతో పాటు ఆరోగ్యశ్రీ లిమిట్ 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచారు. ప్రతి పేద కుటుంబానికి లబ్ధి చేకూరేలా ఈ నిర్ణయాలు తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రీసెంట్గా గృహజ్యోతి పథకాన్ని అమలు చేసింది కాంగ్రెస్ సర్కార్. ఇందులో భాగంగా రాష్ట్రంలో అర్హులైన కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దీంతో పాటు సామాన్యుల ఆరోగ్య విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం. ఆసుపత్రుల్లో చికిత్స తీసుకోవడానికి తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు CRMF ఫండ్ కోసం అప్లై చేస్తుంటారు. ఇప్పటిదాకా ఆఫ్లైన్ విధానంలో జరిగే ఈ అప్లికేషన్ ఇప్పుడు ఆన్లైన్ కూడా తీసుకుంటున్నారు. అనారోగ్యంతో చికిత్స చేయించుకునే వారికి ఆర్థిక స్తోమత లేని పరిస్థితుల్లో సీఎం సహాయ నిధి ద్వారా డబ్బులు ఇస్తుంటారు. అయితే CRPF నిధులు కూడా దారి మళ్లకుండా, ఎలాంటి అవకతవలకు తావు లేకుండా పారదర్శకతతో ఈ డబ్బులు అందించేలా ఆన్లైన్ విధానానికి తెరలేపారు. ఇట్లాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం News18 తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.